కొత్త ఏడాదిలో డబ్బు, అదృష్టం వరించాలంటే మీ రాశి ప్రకారం ఈ పనులు చేయండి. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో చాలామందికి భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎలాంటి అదృష్టాలు వరిస్తాయి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, జీవితంలో ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి వంటివి తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది. అయితే కొత్త ఏడాదిలో అంతా శుభమే జరగాలంటే అన్ని రాసులవారు కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. 2024లో మీకు డబ్బు, అదృష్టం, శ్రేయస్సు లభించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. మేషం మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 కొత్త సంవత్సరంలో ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను చుట్టి భద్రంగా ఉంచండి. ఇలా చేస్తే ఆర్థిక స్థితి బలపడుతుంది. వృషభం ఏప్రిల్ 20 నుంచి మే 20 ఇంట్లో సానుకూలత, దేవుని ఆశీర్వాదం కావాలంటే శుక్రవారం ఆలయంలో దూదివత్తితో దీపం వెలిగించండి. మిథునం మే 21 నుంచి జూన్ 20 డబ్బు ఆదా చేయలేకపోతే, మీ చేతిలో డబ్బు ఆగకపోతే కొత్త సంవత్సరంలో ఒక ఎర్రటి గుడ్డలో తామర పువ్వును చుట్టి భద్రంగా ఉంచండి. కర్కాటకం జూన్ 21 నుంచి జూలై 22 కొత్త సంవత్సరంలో ఒత్తిడికి లోనవుతుంటే శివుణ్ణి పూజించండి. జీవితంలో సానుకూలత, ఆర్థిక శ్రేయస్సు తీసుకురావడానికి నూతన సంవత్సరంలో రుద్రాక్ష జపమాలతో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. సింహం జూలై 23, 22 ఆగస్టు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలంగా ఉండాలంటే రాత్రిపూట ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి. దీంతో ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడినా తొలగిపోతాయి. కన్య 23 ఆగస్టు, సెప్టెంబర్ 22 దుర్గాదేవిని పూజించాలి. కొత్త సంవత్సరంలో అమ్మవారి ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. మీరు సంపదతో పాటు మంచి ఆరోగ్యం కూడా పొందుతారు. తుల సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 దుర్గామాత ఆశీస్సులతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. కొత్త సంవత్సరంలో విజయాన్ని పొందడానికి అమ్మవారిని పూజించాలి. శని దోషం నుంచి ఉపశమనం పొందడానికి రుద్రచండీ పారాయణం సహాయపడుతుంది. వృశ్చికం అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 కొత్త సంవత్సరంలో సానుకూల ఫలితాలు పొందడానికి మీరు బజరంగబలిని పూజించాలి. మీరు కొత్త సంవత్సరంలో మీ ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే మీరు 7 బాదం పప్పులను ఎర్రటి గుడ్డలో కట్టి ఆంజనేయస్వామికి సమర్పించాలి. ధనుస్సు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 మీరు కొత్త సంవత్సరంలో భద్రత, సానుకూలత కోసం 2024లో బాగ్లాముఖి దేవికి పసుపు ముద్దను సమర్పించండి. ఆమె దయతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మకరం డిసెంబర్ 22 నుంచి జనవరి 19 కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా మీ ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తుంటే ప్రతి శనివారం నూనె రాసిన రొట్టెను నల్ల కుక్కకు తినిపించాలి. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుకూలమైన సంబంధాలను ఏర్పరుస్తుంది. కుంభం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 గత సంవత్సరాల్లో మీరు అప్పుల బాధతో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి వినాయకుడిని పూజించి పసుపు ముడుల హారాన్ని సమర్పించండి. విఘ్నహర్తం మీ సమస్యలన్నీ తొలగిస్తుంది. మీనం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ఆందోళన చెందుతుంటే కొత్త సంవత్సరంలో గురువారం లేదా చతుర్థి నాడు గణేశుడికి లడ్డూలను సమర్పించండి. ఆయన ఆశీర్వాదంతో మీరు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు.